మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సర్దార్ సిద్ధార్థ యూత్ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా ఏదో రకంగా ఒక వినూత్నంగా గణనాథులను తయారు చేస్తుంటారు. నిజంగా ఈ యూత్ కు చాలా పేరుంది. ఎందుకంటే ఈ యూత్ ఎప్పుడు కూడా ఏదో రకంగా ఒక విభిన్నమైనటువంటి ఆకృతిలో గణనాథులను తయారు చేస్తుంటారు. మనం గతంలో కూడా సుమన్ టీవీ ఎన్నోసార్లు కూడా కథనాలు ఇచ్చింది. ఎందుకంటే ఈ సిద్ధార్థ యూత్ అనేది ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చెప్పవచ్చు. కానీ ఈసారి మాత్రము నిజంగా ఒక యావత్ దేశాన్ని కలింపు చేసే విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం సిద్ధార్థ యూత్ ఏర్పాటు చేసినటువంటి ఈ గణనాథుడు చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ పేరుతో. మనం మొన్న జరిగినటువంటి పాల్గాం దాడుల్లో ఎంతో మంది అమరులు బలయ్యారు. దానికి ప్రతీకగా, ఎందుకంటే సింధూర్ అంటే దేశానికి ప్రతి ఒక్కరికి కూడా సింధూర్ అంటే మనం దేశభక్తి కావచ్చు, అదేవిధంగా హిందుత్వ భావాలు కావచ్చు పెంపొందించే విధంగా భారతదేశంలో సింధూరాన్ని వాడేవారు ప్రతి ఒక్కరు వాడుతుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా దరిదాపు సింధూరంతో తయారు చేసినటువంటి 4000 విగ్రహాలను మనం పైన చూస్తున్నాం. ఒకవైపు తొండం దగ్గర ఉన్నటువంటి భాగం అంతా కూడా మొత్తం పైనుంచి చూసినట్లయితే 4000 పైన గణనాథులు తయారు చేశారు. మొత్తం కూడా అది సింధూర్తో తయారు చేసినటువంటి గణనాథులు అని చెప్పవచ్చు. ఒకసారి చూస్తున్నాం మనం కింద ఇవన్నీ కూడా ఈ మొత్తం నవరాత్రులు పూజలు అందుకుంటాయి. అంతా కూడా సింధూర్. నిజంగా ఈ కాన్సెప్ట్ చాలా మెచ్చుకోదగ్గటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే వీర జవాన్లు అమరులైనటువంటి వారి కుటుంబాలకు ప్రత్యేకంగా, అంటే వారి యొక్క త్యాగానికి మారుపేరుగా నిలవాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఈ దేశంలో ప్రతి ఒక్క హిందువులకు తెలిసే విధంగా, అంటే అసలు ఏం జరిగింది అనే కార్యక్రమం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో యువత ఆలోచింపచేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని గణనాథుని తయారు చేశారు. నిజంగా సర్దార్ సిద్ధార్థ యూత్ అయితే చాలా మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఈ కుంకుమ అంతా కూడా ఈ సింధూరం అంతా కూడా చాలా ప్రతిష్టమైనటువంటి ఎన్నో పూజలు అందుకున్నటువంటి కుంకుమ అని చెప్పవచ్చు. నిజంగా ఈ నిమజ్జన కార్యక్రమం కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే మొత్తం కూడా ఈ నిమజ్జనం ఈ సింధూరాన్ని ఎంతమందికి వాళ్ళు పంచే అవకాశం ఉంది, నిమజ్జనం ఏ విధంగా చేస్తారనేది ఆ సర్దార్ సిద్ధార్థ యూత్ వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ కాన్సెప్ట్ ఏ విధంగా వచ్చింది, నిజంగా ఈసారి దీన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది మేము పైల్గాంలో అయిన సందర్భంగా మా పెద్దలు, మా యూత్ సభ్యులు పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు, మాయ దశరథ గారు, బెండ లాల్ గారు అందరూ కలిసి ఒక సంకల్పం తీసుకొని ఒక విధంగా ఉండాలి. పైల్గాంలో అయిన దాడికి మనము దేశమంతా తెలియాలి. దాని వల్ల ఈ కుంకుమ తీసుకొని 150 కిలోల కుంకుమతో జాపత్రి, జాము, రోజ్ వాటర్ తో 4000 వినాయకులను, చిన్న వినాయకులను తయారు చేసి అద్భుతంగా చేయాలని ఈ అష్టలక్ష్ములది సింధూరం పెట్టి మాత వాళ్ళ శక్తి కూడా ఉండాలని ఆ కాన్సెప్ట్ తో దేశమంతా తెలియాలని, అదే విధంగా ఇది అక్కడికి చేరాలని కూడా సంకల్పం తీసుకొని చేయగలుగుతున్నాం. మా పెద్దల ఆలోచనతోటి మేము ముందటికెళ్తాం. గత 47 సంవత్సరాల నుంచి వెళ్ళి సర్దార్ సిద్ధార్థ ఇక్కడ గణనాథుని ప్రదర్శించి విశిష్టమైన పూజలు చేస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఏంటంటే ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశానికి దైవానికి జోడిస్తూ దానికి సంబంధించిన ఏదన్నా రూపం గాని ఆకారం గాని సెట్ చేసుకుంటూ దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం, లేకపోతే యూత్ లోకి తీసుకుపోవడం, ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. గత 49 సంవత్సరాలుగా ఇక్కడ సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ లో నవరాత్రి ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా జరపబడుతున్నాయి. మా తాతలు, మా తండ్రులు, మేము 3 తరాల నుంచి మేము దీన్ని పడగొట్టకుండా మంచిగా నడిపించుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఏదైనా ఒక యూనిక్నెస్ తోని చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఒకసారి నెమ్మలికలతోని, ఒకసారి రూపాయి బిళ్ళలతోని, ఒకసారి రుద్రాక్షలతోని వివిధ రూపాల్లో స్వామిని పూజించుకుంటున్నాము. కుల మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ 11 రోజులు ఇక్కడికి వచ్చేసి నిష్ఠతోని, కుటుంబాలతో సహా నిష్ఠతో నుండి, అదే కుటుంబాలతో సహా అందరూ కలిసి, ఆడ మగ పిల్ల పెద్ద అందరూ కలిసి కూడా ఒక యూనిక్ వేషధారణతోని కోలాటాలు ఆడుకుంటూ, భక్తి పాటలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ నిమజ్జనం చేయడం అనేది మన ప్రత్యేకత. సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ వారు స్థాపించినటువంటి వినాయక విగ్రహాల్లో భాగంగా కుంకుమతో మేము విగ్రహాన్ని తయారు చేశాము. ఇది మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రతీకగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ ఏదైతే దాడి చేసిందో దానికి అనుగుణంగా మేము కూడా అలాంటి కాన్సెప్ట్ తో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము 180 కిలోల కుంకుమతో
ఆ కుంకుమతో తయారు చేసిన గణనాథులను తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాం. సర్దార్ సిద్ధార్థ యూత్ యాత్రలో మేము గత 49 సంవత్సరాలుగా హిందీ వటుడైతే రూపంలో ప్రతి సంవత్సరం ఒక రూపం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేటువంటి హిందూ సాంప్రదాయాలను కాపాడుకుంటూ హిందూ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు పాటించే విధంగా ఈ నవరాత్రులు జరుపుకుంటాం. మేము కాకుండా మా పిల్లలతో సహా మా భార్య మా నాన్న అమ్మ వచ్చి టోటల్ ప్రతి నవరాత్రి ఇక్కడికి వస్తాం, నవరాత్రులు చేస్తాం. చివరి రోజు కూడా ఎటువంటి దూరాలవాటు లేకుండా మా ఇంట్లో కానీ మాంసాహారం చేయకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో కేవలం శాకాహారమే తీసుకుంటాం. చివరి రోజు కూడా ఎటువంటి మద్యం సేవించకుండా భజనలతో భక్తి భావంతో మా భజనలు చూడడానికి భువనగిరిలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మా భజన కార్యక్రమాన్ని వీక్షిస్తారు. మేము రాత్రి 2 అయినా 3 అయినా కానీ మా గురించి వాళ్ళు వెయిట్ చేసి మా భజన వీక్షించి తర్వాతనే వాళ్ళు ఇండ్లకు చేరడం జరుగుతుంది. ఆ విధంగా మా భక్తి భావం ఉంటుంది, మా భజన కూడా అదే విధంగా ఉంటుంది. ఈ విధానాన్ని మా పిల్లలకు కూడా మేము కంటిన్యూ చేసుకుంటూ ప్రతిరోజు భజనలు చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా ఈ రోజు నిలబడుతుంది. భువనగిరి పట్టణంలో కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకత ఉన్నది ఈ సర్దార్ యూత్ అసోసియేషన్ కి. గత 47-48 సంవత్సరాల నుంచి మా ఫాదర్ వాళ్ళు, మేము, ఇప్పుడు మా పిల్లలు, ఇప్పుడు మేము ఎక్కువ టైం లేకపోతున్నాము, ఇప్పుడు మా పిల్లలు టైం ఇస్తున్నారు. వాళ్ళు ఒక ప్రత్యేకత ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నవరాత్రులు భక్తి భావంతో భజనలతోటి అందరికీ ఆదర్శంగా ఉన్నది. ఈ సర్దార్ సిద్ధార్థ యూత్ అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది భజన విషయంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు సాంప్రదాయబద్ధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రము మంచిగా పూజలు ఘనంగా దైవభక్తితోటి ఘనంగా పూజలు చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్పెషలిస్ట్ మా సర్దార్ దగ్గర భజన అనేది, భజన చూడడానికి వేల మంది వెయిట్ చేస్తుంటారు. అన్ని వినాయకులు నిమజ్జనం రోజు వెళ్ళిపోయినా సర్దార్ గణేష్ రాలేదు రాత్రి 1, 2, 3, 4 ఒకసారి ఉదయం 5, 6 కూడా అయింది. మా గురించి వెయిట్ చేస్తున్నారు. స్పెషలిస్ట్ నిమజ్జనం గురించి స్పెషలిస్ట్ గా గత 45-46 సంవత్సరాల నుంచి అదొక ప్రత్యేకత. గత 49 సంవత్సరాలుగా ఏదో విధంగా భక్తి భావంతో సాంప్రదాయంతో ఒక సంస్కృతితో హిందూ భావాలతో రేకెత్తించేలా భజన ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆ నిమజ్జన కార్యక్రమానికి తరలి వస్తుంటారు. మా గణనాథి కోసం వేచి చూస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సాంప్రదాయము, ఈ సంస్కృతి, హిందూ భావం అనేది చాలా గొప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గణనాథునికి విశేష సేవలు అందిస్తున్నటువంటి వీరికి ఈసారి మాత్రము ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇట్టి కార్యక్రమం తీసుకోవడము ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గణనాథుని పేరు మారుమోగిపోతుంది. మరి ఒక్కసారి ఎందుకంటే ఎంతో మంది ప్రజలు భక్తులు ఈ గణనాథుని కోసం వేచి చూస్తున్నారు. మరి నిజంగా ఎందుకంటే ఈ వీర జవాన్ల కుటుంబాలకు ఆ సింధూరు చేరితే మాకు కూడా బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే మనకే సుమన్ టీవీని కూడా ఒకసారి ఆలోచింపచేసింది. ఎందుకంటే వీరు చేసేటువంటి కార్యక్రమము ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఎందుకంటే ఒక హిందూ భావాలను పెంపొంచే విధంగా ఒక వీర జవాన్ల కోసం, వారి కుటుంబాల కోసము ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని ఆ సింధూరు, అదేవిధంగా రోజ్ వాటరు, ఆ అష్టలక్ష్మి సంబంధించినటువంటి కుంకుమతో అంతా చేయడము నిజంగా ఇక్కడ రావడం అయితే నిజంగా మనకు కూడా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దైవ భక్తిని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం అయితే ఉంది. నిజంగా సర్దార్ సిద్ధార్థ యూత్ మాత్రము సుమన్ టీవీ పక్షాన కావచ్చు, నిజంగా రాష్ట్ర పక్షాన కూడా వారిని అయితే నిజంగా ఘనంగా హర్షించదగ్గ విషయం అని చెప్పవచ్చు. ఇది కెమెరామెన్ అరుణ్తో శరత్.